తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం పేరుతో నేను మీ ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే విపిఆర్ గారు ఎప్పుడు ఉదయగిరి కాన్స్టిట్యున్సీని కలవరిస్తూ ఉంటారు. మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసి 2016లో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ విపిఆర్ అమృతధార, అది ఈ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచే ఇక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, వాళ్ళని కలవడానికి కూడా వాళ్ళు మాకు ఇది అవసరము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పారు కాబట్టి నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నేను చెయ్యాలి అని చెప్పి ఉదయగిరి నుంచే అమృతధార పథకం స్టార్ట్ చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా 200 ప్లాంట్లను మేము పెట్టడమే కాకుండా ఈ రోజుకి కూడా 2016లో మేము ఏదైతే మొదలు పెట్టామో ఆ ప్లాంట్ ఈ రోజు కూడా రన్నింగ్ లో పెట్టి ఇప్పటికి కూడా వాటిని అందరికీ అందించగలుగుతున్నాము. అంటే మాకు ఉన్న స్టాఫ్ కూడా అందులో ఒక భాగం, వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు కూడా తెలపాలి. అదేవిధంగా ఈరోజు దాని తర్వాత మేము విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, అలాగే విపిఆర్ వికాస్, ఇలాగే ఇంకా చాలా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విపిఆర్ నేత్ర ప్రారంభించడం, ఇది కూడా మీకు సార్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. మొన్న ఉదయగిరికి మేమిద్దరము వచ్చినప్పుడే అక్కడ ఒక పెద్ద ఆయన కళ్ళు సరిగా కనపడటం లేదయ్యా, మేము చూపించుకోవడానికి మాకు వసతులు లేవు అని చెప్పడం జరిగింది. సో ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయగలము అని చెప్పి ఆలోచించి ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన ప్రాజెక్టే ఈ విపిఆర్ నేత్ర. సో కాబట్టి ఈ విపిఆర్ నేత్ర అనేది నేను ఇందాక సురేష్ చెప్పినట్టు నేను వద్దు ఉదయగిరికి వెళ్ళమని చెప్పలేదు, ముందు మా కోవూరులోనే పెట్టమనే చెప్పాను నేను. కానీ ఆయనే చెప్పారు, లేదు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, లేదు నేను ఉదయగిరి నుంచే మొదలు పెట్టాలి, ఎందుకంటే ఉదయగిరిలో ప్రజలు ఫస్ట్ అడిగారు, ఉదయగిరి నాకు ఇష్టం, నాకు సెంటిమెంట్, అందుకని నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి కోవూరుని పక్కనే ఉన్న కోవూరుని వదిలేసి ఉదయగిరి నియోజకవర్గానికి ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకొకటి కూడా, మనం ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దానికి ఇలా ప్రజా నాయకులు కానీ చారిటీ ట్రస్ట్లు కానీ వచ్చి మీకు మంచి చేస్తాము అంటే ఇది మన ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పి